నిజామాబాద్ జిల్లా సాలూర కేంద్రంలోని ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఇక సాయినగర్ కాలనీకి చెందిన పోతుగంటి వీరయ్యకు చెందిన నివాసంలో షార్ట్ సర్క్యూట్తో అకస్మాత్తుగా మంటలు చెలరేగి సిలిండర్ పేలిందని స్థానికులు తెలిపారు. ఇక ప్రమాదంలో ఇల్లు పూర్తిగా దగ్ధమైందని, సుమారుగా 2 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. ఇక పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మాది సాలూరా సారు. ఇక్కడ వాసన ఎందుకు వస్తున్నది అని వచ్చి చూసే వాళ్ళకు వాళ్ళు కుక్కుండి ఉన్నారు, వంట చేసుకుంటున్నారు. మొత్తము వాళ్ళకి అంతా తెలియలేదు గ్యాస్ గురించి ఏమవుతున్నది. మాకు తెలిసింది కాబట్టి ఉరికేసి వాళ్ళకి బయట నూకేసి నీళ్ళు పోసి తీస్తామని వాళ్ళకి నూకేసినాం. అంతే, నూకేసి దాకంటే 4 మూలలు మంట అయిపోయింది. అప్పుడు ఫ్యాన్ బంద్ అయిపోయింది. వాళ్ళకు గవర్నమెంట్ ప్రభుత్వం గురించి మంచిగా ఆదుకోవాలని ఆలోచిస్తున్నాం. వాళ్ళ పేదలు పాపం ఏం లేరు, మా ఇంటి పక్కకు తలిగే ఉన్నారు. మాకు పొద్దున్న కనబడతారని పైకి గ్యాస్ బుడ్డి మా సలాపు ఇల్లు పైకి లేచి కింద పడ్డది. అప్పటిదాకా మేము వచ్చాము. బియ్యం కట్టు బట్టలు పేరు మీద బట్టల శివ ఇంకా ఏం మిగలలేదు. అక్కడ ఆమె కూడా తలిగినాయి, కానీ ఆమెకు ఓషి లేకుండా ఆమెకు ఏం ఆలోచనలు ఉండని. సాలూరా గ్రామంలో ఒక గృహంలో మన గ్యాస్ సిలిండర్ లీకేజ్ వల్ల వాళ్ళు వంట చేసుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా ఆ గ్యాస్ అనేది రెగ్యులేటర్కు సిలిండర్కు మధ్యలో లీకేజ్ ద్వారా అగ్ని ప్రమాదం అనేది సంభవించింది. ఈ అగ్ని ప్రమాదం అనేది సుమారుగా 15 ఫీట్ల ఎత్తు వరకు మంటలు ఎగిసిపడినటువంటి వాటిని స్థానిక